శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయంలో సమీక్ష నిర్వహించడం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ హర్షవర్ధనాస్ పాల్గొన్నారు। మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని, అందులో భాగంగా ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా ఉండాలని, స్థానిక భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉచిత దర్శనం కల్పించే విధంగా చిన్నపిల్లల తల్లులు క్యూ లైన్లో ఇబ్బంది పడకుండా వారికి పాలు మరియు బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అందించే ఏర్పాట్లు చేస్తామని ఆయన అన్నారు। అన్ని టెంపుల్స్ కూడా ఎక్కిసిపోయి ఉన్నాయి కాబట్టి పిలిగ్రిమ్స్ కూడా ఇబ్బంది జరగకూడదన్న లక్ష్యంతో అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని అవన్నీ కూడా లాస్ట్లో మా ఎన్విరాన్మెంట్స్ మంత్రి గారు ఆమోదించి, ఎందుకంటే బడ్జెట్ సమస్య ఉన్నప్పటికీ కూడా చాలా ప్రోయాక్టివ్గా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళేటటువంటి గవర్నమెంట్ కాబట్టి అవన్నీ కూడా సానుకూలంగా స్పందించారు। దాంతోపాటు ముందుగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అంటే వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఫెసిలిటీ దగ్గర నుంచి మనకి మెడికల్ ఫెసిలిటీ దగ్గర నుంచి విఐపి యొక్క మూమెంట్స్ దగ్గర నుంచి దర్శనం స్లాట్స్ దాకా అన్నీ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, మరి ముఖ్యంగా ఏది ఎమ్మెల్యే గారు అడిగారో కాళహస్తిలో నివసించే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఒకరోజు దర్శనం అందరికీ కూడా అన్ని లైన్లు కూడా ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి అందరిగానే అందరూ కూడా డిస్కస్ చేసి ఈవో గారు కూడా, ఎందుకంటే 26 రాత్రులు జాగారం చేస్తారు కాబట్టి 27 ఉదయాన్నే వారికి ఆ రోజు మొత్తం కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఎవరిగా తీసుకుండా ఆ రోజు మొత్తం కూడా ఉచితంగా దర్శనం ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఏదైతే పిలిగ్రిమ్స్ లైన్లో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఉచితంగా తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చి, అలాగే పిల్లలు ఉంటే బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు కూడా ఇచ్చే విధంగా, మరి ముఖ్యంగా మా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఎక్కడ కూడా నీటి ప్యాకెట్ ఇవ్వకూడదు, తప్పకుండా వాటర్ బాటిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆలోచించగా చాలా ఆనందదాయకం। ఎందుకంటే వాళ్ళకు కూడా ఫెసిలిటీ బాగుంటుంది, క్యారింగ్ కానీ తాగడానికి కానీ దాన్ని సేవ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది, సార్ తాగడానికి అంటే మల్టిపుల్ యూసేజ్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అలా అన్నీ కూడా చేయటం, అలాగే ఎంత వీలైతే అంత తక్కువ సమయంలో మంచి దర్శనం ఇచ్చి ప్రసాదంతో పాటు వారిని ఆనందంగా పంపించే మార్గం అనేది కూడా ఎలా చేస్తే బాగుంటుందని కూడా ఈరోజు చాలా క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది। దానికోసం కావాల్సిన ఫెస్టివల్ కమిటీ కూడా తొందరగా వేసుకోమని చెప్పేసి కూడా గౌరవ శాసనసభ్యులకు కూడా చెప్పాము। వెంటనే ఫెస్టివల్ కమిటీ వేసుకుని వారు కూడా మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూర్చుని ఏదైతే ఈ షెల్టరింగ్ సిస్టమ్స్ కానీ, ఏదైతే మెడికల్ సిస్టమ్స్ కానీ, ఏదైతే అన్నదాన కార్యక్రమాలు కానీ, అలాగే ఈ శీఘ్ర దర్శనాలు ఇవన్నీ కూడా ఏదైతే అన్నామో అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా జరిగే విధంగా కార్యాచరణ చేసే దిశగా చేయాలని చెప్పేసి కూడా నేను శాసనసభ్యులు వారందరూ కూడా టీం ఎఫర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను। అలాగే ఎంటర్టైన్మెంట్కి అంటే వచ్చిన వాళ్ళకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్పేసి కూడా ఇది డ్రోన్ షోస్ కానీ, లేజర్ షోస్ కానీ, ఏదైతే డెకరేషన్స్ అన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మన శాసనసభ ముందుకెళ్తున్నారు కాబట్టి అవి కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ అన్నీ కూడా కలిసి ఇవాళ కూడా ముందుకు తీసుకెళ్తాయని చెప్పి చేస్తాము। ప్రతి ఒక్క రోజు కూడా, ఎందుకంటే గతసారి 73,000 మంది శివరాత్రిలో వచ్చారు, అంటే మొత్తంగా మనం చూసుకుంటా ఉంటే 13 రోజులు దాదాపుగా ఒక 10 లక్షల మంది వస్తారు కాబట్టి ఈసారి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ 13 రోజులు కూడా పూర్తిగా యంత్రాంగం అంతా ఇక్కడే ఉండి పరీక్షిస్తూ ఉంటాం। మరి ముఖ్యంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఇక్కడ ప్రత్యేక అధికారిగా కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మా కలెక్టర్ గారు డిసైడ్ చేశారు। అలాగే కమిషనర్ గారు కూడా అందరూ కాళహస్తి పట్టణంలో ఈరోజు దేవాదాయ శాఖతోటి రెవెన్యూ, ఇతర పోలీస్ శాఖల అధికారులు అందరితో కలిపి రాబోయేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా ఈ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది। ఈ వైభవోపేతమైనటువంటి కార్యక్రమానికి అన్ని రకాల సమీక్షల్ని పూర్తి చేసి అవసరమైనటువంటి ఆదేశాలని ఇవ్వవలసిందిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు। ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో నలుమూలల ఏ రకమైనటువంటి
కార్యక్రమాలు ఉన్న ఆధ్యాత్మిక ఆలయాల ఉత్సవాలు ఉన్న వాటన్నింటిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా ఆదేశాలు ఇస్తూ బాగా పండుగలు ఆధ్యాత్మికత ప్రజల మధ్యత ఒక సఖ్యత అనుబంధం రావాలనేదే వారి ఆలోచన. అందుకనే ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చూడటానికి వారు రెవెన్యూ మంత్రి గారిని, నన్ను, హోంమంత్రి గారిని, ముగ్గురిని ఒక టీంగా వేసి మీరు ఎప్పటికప్పుడు అన్నీ సమీక్షించండి ఆలయాల్లో ఉత్సవాలన్నీ కూడా వారు ఆదేశాలు ఇచ్చారు. హోంమంత్రి గారికి వేరే కార్యక్రమం ఉండడం వల్ల వారు రాలేకపోయినా మేము ఇద్దరం కలిసి ఈరోజు ఈ కాళహస్తీశ్వర స్వామి ఉత్సవాలని మొత్తానికి అన్ని శాఖలతో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారితో, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, స్థానికంగా మా సోదరులు శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అన్నీ కూడా సమీక్షించాము. అనేక విషయాల మీద ఒక అవగాహన వచ్చింది. ప్రతి మహాశివరాత్రికి జరిగేటువంటి కార్యక్రమాల్ని ఇంకా గొప్పగా చేయాలి, ప్రతి భక్తుడికి కూడా మరింత ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు అందాలి, ఆ పరమశివుని యొక్క ఆ జ్ఞాన ప్రసూనాంబ యొక్క దివ్య ఆశీస్సుల్ని అందరికీ అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజల మధ్య జరుపుకోవడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. బహుశా చాలా వరకు ఒక ఆలోచనకి దేవాదాయ శాఖ, జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు రావడం. ఇందులో ఇక్కడ సమీక్ష చేసినటువంటి సందర్భంలో అనేక సూచనలు వచ్చాయి. బయట నుంచి వచ్చేటువంటి యాత్రికులంతా ఎక్కడ ఇస్తాం అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే బడ్జెట్ ఉందో దాంట్లో అడిషనల్ బడ్జెట్ కూడా ఇస్తామని చెప్పారు. కానీ నా నోటికి చెప్పారు కన్నా మంత్రి గారు చెప్తే బాగుంటుందని నాకు మనసు అనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడమని చెప్పారు. ఈరోజు వచ్చి అన్నగారు ఇద్దరు కూడా వచ్చి బ్రహ్మాండంగా కోఆర్డినేట్ చేసుకొని అందరితో అందరు ఎవరైతే డిపార్ట్మెంట్ అందరూ కూడా నేను కృతజ్ఞత చేసుకున్నాను. వచ్చి 13 రోజులు కూడా బ్రహ్మాండంగా ఏ రకంగా చేయాలని డిస్కస్ చేశాం. ఎస్పీ గారు కూడా మరి పాజిటివ్గా ఉన్నారు. కొత్త ఎస్పీ గారు బ్రహ్మాండంగా ఆయన కూడా సూచనలు ఇచ్చారు. మేము ఇచ్చిన సూచనలు కూడా వెల్కమ్ చేసి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా బ్రహ్మాండం చేశారు. అట్లనే నా సెక్టర్లో ఏంటంటే ఈ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఈ 15 రోజుల్లో అంటే కుటుంబంలో జనాలు అందరూ వెళ్తారు కాబట్టి అక్కడ కూడా పాపనాయుడుపేట ఆ రోడ్స్ కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అది కూడా ఈ రోజు నుంచే రేపటి నుంచి